కాచి నిషిని పద్మ అనే ఆవిడ బాగా తిడుతూ దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ధాత్రి అయితే నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపటికి వాళ్ళు కూడా ఇక ఆవిడ దగ్గర నుంచి తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతారు. అందరూ కూడా కౌశికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. వైజయంతి రా మనం కూడా ఆశీర్వదిస్తాం అని సుధాకర్ పిలుస్తాడు. చేసేదేమీ లేక ఇక వైజయంతి అయితే సుధాకర్తో కలిపి ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన యువరాజ్ అయితే అక్కపక్కన స్థానం నాది, వీడు అన్నింటిని కూడా లాగేసుకున్నాడు, కానీ ఈ ఇంటి వారసత్వాన్ని మాత్రం నేను లాగేసుకోవాలి. వీడు ఈ ఇంటి వారసుడిగా ఉండకూడదు, వీడు ఎప్పటికీ కూడా అనాథలాగానే ఉండిపోవాలి అని యువరాజు మనసులో అనుకుంటాడు. ఇక కేదార్ దాత్రి కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. అమ్మ జగదాత్రి, సురేష్ వచ్చి ఆశీర్వదిస్తానని చెప్పారు, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది, ఇంకా రాలేదేంటి అని ఒక ఆవిడ అడుగుతూ ఉంటుంది. ఏమైందా మీ నిషి అని నిషిని వైజయంతి అడుగుతూ ఉంటే, నేను తర్వాత చెప్తానులేండి అత్తయ్య అని నిషి చెప్తుంది. కేదార్ ఒకసారి సురేష్ కాల్ చేసి కనుక్కో, ఎక్కడున్నాడో తెలుస్తుంది అని సుధాకర్ చెప్పడంతో, ఇందాకే కాల్ చేశాను, మళ్ళీ కాల్ చేస్తాను అని కేదార్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తూ ఉంటాడు. చూసుకోలేదేమో, వచ్చేస్తారులే అని బోచి అంటాడు. ఇంకేంటి చూసుకోలేదు, ఇప్పుడు సురేష్ అన్నయ్య రాడు, వీళ్ళిద్దరూ విడిపోయారని ఇప్పుడు అందరికి కూడా తెలిసిపోతుంది, వీళ్ళ పరువు బాగానే తీస్తున్నావు జగదాత్రి నిషి అంటూ ఇక క్లాప్స్ కొడుతూ ఉంటుంది. మీరు జగదాత్రి కేదార్ ఇక కౌశికి వదిన సీమంతం బాగా జరిపించారు అని నిషి చెప్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళండి అని వైజయంతి చెప్తూ ఉంటే, అమ్మి ఇంకలే అమ్మి అని వైజయంతి కౌశికితో చెప్తూ ఉంటే, మధు అక్కని లోపలికి తీసుకెళ్ళు అని యువరాజ్ అంటాడు. కౌశికి అయితే బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ లేచి నిల్చుంటూ ఉంటుంది. వదిన అని దాత్రి అయితే బాధపడుతూ ఉంటుంది. కౌశికి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేయగానే సురేష్ ఇక లోపలికి వస్తూ ఉంటాడు. దాత్రి అది చూసి అన్నయ్య అని పిలుస్తూ ఉంటే కౌశికి అయితే సురేష్ వైపు చూసి ఇక ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. యువరాజ్ వాళ్ళు అయితే ఇక సురేష్ని షాకే చూస్తూ ఉంటాడు. వదిన అన్నయ్య అని దాత్రి పక్కకు తిరిగి చూడగానే కౌశికి కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఇంకా అది చూసిన దాత్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. కీర్తి పరిగెత్తుకొని సురేష్ దగ్గరికి వెళ్తుంది. సురేష్ని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. కేదార్ దాత్రి ఇద్దరు కూడా సురేష్ని దగ్గరుండి మరి లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఇక లోపలికి వస్తున్న సురేష్ వైపు వైజయంతి చూసి, ఆగబ్బి ఎక్కడికి వస్తున్నావు, అసలు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. మా వదిన అవసరం లేదని చెప్పావు, దూరంగా వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు వచ్చావు అని నిషి కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. నిషి, ఇది అన్నయ్యకి వదినికి సంబంధించిన విషయం, వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం మాట్లాడే అర్హత మనకు లేదు అని దాత్రి చెప్తుంది. ఎందుకు లేదు, 6 ఏళ్ల క్రిందట వాళ్ళ నాన్న చెప్పాడని అక్కడిని వదిలేశాడు, 6 నెలల కిందట దివ్యాంక చెప్పిందని వదిలేశాడు, రేపు ఇంకెవరో చెప్పారని వదిలేస్తాడు. ఏంటి, నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, అవసరం లేనప్పుడు వదిలేస్తూ ఉంటావా, ఏంటిది అంతా అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే, యువరాజ్ దివ్యాంక మాటలు ఏ పరిస్థితుల్లో దివ్యాంక మాటలు వినాల్సి వస్తుందో మీకు అందరికి కూడా తెలిసి కూడా ఎందుకు ఇలా అడుగుతున్నారు అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. ఏందబ్బా నువ్వు అలా మాట్లాడుతున్నావు, కౌశికిని ఈ సురేష్ ఎన్నిసార్లు బాధ పెట్టుండాడు, మరి అవన్నీ గుర్తుకు ఎందుకు ఉండవు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. పట్టు విదుపులంటూ ఉండాలత్తయ్య, ఇలా పట్టుకొచ్చుంటే అది జీవితం ఎలా అవుతుంది అని దాత్రి చెప్తుంది. ఎందుకు ఉండాలి, అసలు నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హతని కోల్పోయావు, మా అక్కని బాధ పెట్టి నిన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను, మర్యాదగా వెళ్తావా లేదా అంటూ యువరాజ్ ఇక సురేష్ కాలర్ పట్టుకొని, కీర్తి తండ్రివని కూడా నేను చూడను, గెంటేస్తాను అని గెంటైపోతూ ఉంటాడు. వెంటనే కేదార్కి అయితే చాలా కోపం వస్తుంది. యువరాజ్ బావ కాలర్ పట్టుకుంటావా అని కేదార్ అయితే యువరాజ్ని ఒక్కసారిగా తోస్తాడు. ఈ ఇంటి అల్లుడి కాలర్నే పట్టుకుంటావా, ఇది అక్క బావ ఇద్దరు కలిసి కూర్చొని తేల్చుకోవాల్సిన విషయం, నీకు మాట్లాడే అర్హత లేదు, అటు తప్పుకో రా బావా అంటూ కేదార్ సురేష్ని కౌశికి దగ్గరికి తీసుకొస్తాడు. ఇక సురేష్ అయితే దగ్గరుండి మరి కౌశికి అక్షంతలు వేసి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తూ ఉంటే చి అని యువరాజ్ నిషి వైజయంతి కోపంగా చూస్తూ రగిలిపోతూ ఉంటారు. సురేష్ అయితే అక్షంతలు వేయగానే సురేష్ ఆగు అంటూ కౌశికి సురేష్ కాళ్ళపై పడే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. కౌశికి అయితే ప్రేమగా సురేష్ ముఖం వైపు చూస్తూ ఉంటుంది. సారీ కౌశికి, ఈ మాట మాట్లాడే అర్హత, అడిగే అర్హత కూడా నేను కోల్పోయాను, ఎందుకంటే ఈరోజు వీళ్ళు మాట్లాడిన మాటలకి నాకు కోపం రాలేదు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా నిజమే కాబట్టి నేను నీతో సంతోషంగా గడిపిన జ్ఞాపకాల కంటే కూడా నేను నిన్ను చాలా బాధ పెట్టిన రోజులే ఎక్కువగా ఉన్నాయి కదా,
నేను నీ పక్కన ఉండటం వల్లే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు. అదే నేను నీ పక్కన లేకపోతే నువ్వు ఆకాశంలో ఉంటావు. నీ స్థాయి అది కౌశికి. ఇక నీ జీవితంలో నీ లైఫ్లో ఈ సురేష్ అనే అంకం ముగిసిపోయింది. నేను నీ పక్కన ఎప్పటికి కూడా ఉండను కౌశికి. ఎందుకంటే నేను నీ పక్కన ఉంటే నీకు బాధలే కానీ సంతోషం ఉండదు అని సురేష్ చెప్తూ ఉంటే, అన్నయ్య అని బావ అని దాత్రి కేదార్లు ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. సురేష్ అంటూ కౌశికి సురేష్ చేతిని పట్టుకోబోతూ ఉంటుంది. వద్దు కౌశికి, నువ్వు నా చేతిని పట్టుకునే అర్హతని నేను కోల్పోయాను. నేను నీకు బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. ఈ బలహీనతని అడ్డు పెట్టుకొని కదా దివ్యాంక నిన్ను ఓడించాలని చూసింది. నువ్వు ఎప్పుడు గెలుస్తూ ఉండాలి కౌశికి. నేను నీ పక్కనుంటే నిన్ను ఓడించడానికి ఆ దివ్యాంక ట్రై చేస్తుంది. ఈ బలహీనత నీ పక్కన ఉండకూడదు. అందుకే నేను నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను అని సురేష్ చెప్తూ ఉంటాడు. ఇక అది విని కౌశికి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. బాబు అని సుధాకరు ఇక వద్దన్నయ్య అని దాత్రి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. కౌశికి బాధపడుతుంటే వదిన బాధపడకు అని దాత్రి ఇక ధైర్యం చెప్తూ ఉంటుంది. కీర్తి అయితే వెళ్ళొద్దంటూ సురేష్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అయినా కూడా సురేష్ అయితే ఎవరి మాట పట్టించుకోకుండా బయటికి వచ్చేస్తాడు. ఇదంతా చూస్తున్న ఇక నిషి యువరాజ్ వైజయంతి అయితే చాలా సంతోషపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. సురేష్ బయటకు వచ్చి యువరాజ్ మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. బాధపడుతూ ఇక కూర్చొని ఉంటాడు. కేదార్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఏంటి బాధపడుతున్నాను దాత్రి, ఆలోచిస్తూ బాధపడుతున్నాను అక్క గురించి అని చెప్తూ ఉంటే, అసలు నువ్వు బాధపడడానికి ఏముంది అని దాత్రి అడుగుతుంది. ఏంటి దాత్రి, ఇంత జరిగినా కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అక్క బావ ఇక ఎప్పటికీ కలవలేరని వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు అని కేదార్ చెప్తూ ఉంటే, హలో 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 ఒక్క నిమిషం, అసలు వాళ్ళు ఎప్పటికీ కలవరని నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? వాళ్ళకి ఒకరిపై ఒకరికి కోపం ఉన్నప్పుడే వాళ్ళు విడిపోలేదు. ఇప్పుడు ఒకరిపై ఒకరికి ఇంత ప్రేమ ఉందని తెలిసిన తర్వాత వాళ్ళు విడిపోతారా? ఒకవేళ వాళ్ళు విడిపోవాలని అనుకున్నా మనం విడిపోనిస్తామా అని దాత్రి అడుగుతుంటే, లేదు అని కేదార్ చెప్తాడు. మరి ఇంకెందుకు బాధపడుతున్నావు అని దాత్రి అడుగుతుంది. ఎవరు బాధపడుతున్నారు ఇక్కడ అని కేదార్ అయితే మాట మార్చేస్తాడు. నిన్ను అని దాత్రి కేదార్ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఇక కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అరే ఈరోజు ప్రిన్సిపాల్ బర్త్డే కదా, మనం విష్ చేయడం మర్చిపోయాం అని దాత్రి కేదార్లు అనుకుంటూ స్పీకర్ ఆన్ చేస్తారు. ఇక హ్యాపీ బర్త్డే మేడం అని చెప్తూ విష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని టీచర్స్ అనాలా లేకపోతే ఆఫీసర్స్ అనాలా అని అడుగుతుంటే, మేము మీకు ఎప్పటికీ టీచర్సే మేడం అని వాళ్ళు అంటారు. ఓకే టీచర్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ స్కూల్లో లంచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను. నేను పాపను కూడా తీసుకొస్తున్నాను. మీరు స్కూల్ అని చెప్పి ఎక్కడికో వెళ్ళకూడదు, స్కూల్కే వచ్చి లంచ్ చేసి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలని కూడా చెప్పకూడదు అని చెప్తూ ఉంటే, ఓకే మేడం మీరు వెళ్ళండి అనే వరకు మేము ఈరోజు ఉంటాం అని దాత్రి కేదార్లు చెప్తారు. అలాగే నేను పాపను కూడా తీసుకొస్తున్నాను, స్కూల్లో కలుసుకుందాం అని డ్రైవింగ్ చేస్తున్న ఆవిడ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ఒక అతను బార్కెట్ పెట్టుంటాడు. వాళ్ళ కార్ని ఆపేస్తారు. ఆవిడ సడన్ బ్రేక్ వేస్తుంది. ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదంతా దాత్రి కేదార్లు ఫోన్లో వింటూ ఉంటారు. మేడం మేడం ఏమైంది అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఒక రౌడీ అయితే పాప మెడపై కత్తి పెడతాడు. కార్ డ్రైవ్ చేయి, నోరు మూసుకొని కార్ డ్రైవ్ చేయి, లేకపోతే ప్రాణాలు తీసేస్తాను అని చెప్తూ ఉంటే, ఓకే ఓకే పాపనేం చేయొద్దు అని ఆవిడ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అరే కాల్ కట్ అయింది, ఎవరో పాపని కిడ్నాప్ చేసినట్లున్నారు అని దాత్రి అయితే మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయరు. ఈసారి కారు డోర్ తీసిన సౌండ్ వేసిన సౌండ్ వినపడింది కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుంది అని దాత్రి వెంటనే రమ్యకు కాల్ చేస్తుంది. నేను ఒక నెంబర్ పంపిస్తాను, లాస్ట్ లైవ్ లొకేషన్ నాకు సెండ్ చేయి అని చెప్తూ ఉంటే, ఇక మీరు కూడా టీంతో అక్కడికి వచ్చేయండి అని ఫోన్ పెట్టేస్తుంది. పద కేదార్ బయలుదేరి వెళ్దాం అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ రౌడీ అయితే పాప మెడపై కత్తి పెట్టి, నేను చెప్పిన చోటికి పోనివ్వు కార్ని అని చెప్తూ ఉంటాడు. అసలు మీరు నన్ను తప్పుగా కిడ్నాప్ చేసినట్లున్నారు. నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్ని, మా పాపని వదిలేయండి, నన్ను వదిలేయండి అని ఆవిడ వేడుకుంటుంటుంది. నేను కరెక్ట్గానే కిడ్నాప్ చేశాను. నీ భర్త కాంట్రాక్టర్ కళ్యాణే కదా, నేను అతనికి ఫోన్ చేసి 3 కోట్లు ఇవ్వమని డబ్బులు ఇవ్వమని చెప్తాను, ముందు నీ భర్తకి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటి నీ భర్త ఏమైపోయాడు, ఫోన్ తీయటం లేదు అని అతను కోప్పడుతూ ఉంటాడు. ఇక కేదార్ దాత్రి ఆల్రెడీ ఆ లొకేషన్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు.